ఇది వ్యాపారం. హలో మావ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6:30 అవుతుంది మావ. ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తుందన్నమాట. నిన్న ఆల్రెడీ మనం ఈ బీరకాయ ఒకటి బెండకాయ ఒకటి వేసాం కదా. బెండకాయ అయితే అయిపోయింది, బీరకాయ వచ్చి మొక్కలు అయితే మిగిలినమాట. ఆ వంకర తిరిగిన మొక్కలు అవి ఉంటాయి కదా, అవి అయితే కొన్ని మిగిలినాయి. నిన్న అయితే మన వ్యాపారం చాలా బాగా జరిగింది మావ. మీకు ఆల్రెడీ వీడియో చూపించాను కదా. మనకి ఒక 2,800 వరకు మిగిలింది మనకి ఆ వ్యాపారం మీద. మామూలుగా కూరగాయలన్నీ కూడా చాలా రేట్లు ఉన్నాయన్నమాట. మనకేంటంటే ఆ బీరకాయ ఒకటి, ఆ బెండకాయ ఒకటి హోలీ రోజు వెళ్ళాం మనం మార్కెట్కి. నేనైతే హోలీ అని మర్చిపోయినా, నాకైతే తెలియదు. మామూలుగానే నేను మార్కెట్కి అయితే వెళ్ళిపోయినమాట. మార్కెట్కి వెళ్ళిపోయేసరికి అక్కడైతే మాత్రం రేట్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. మార్కెట్ కూడా కొంచెం ఖాళీగా ఉంది ఆ రోజైతే. అందుకని చెప్పి మనకు చాలా రీజనబుల్గా అయితే కూరగాయలు అయితే దొరికేసినాయి ఆ రోజు. బీరకాయ వచ్చి 20 రూపాయలు, బెండకాయ వచ్చి 20 రూపాయలు, అలా అయితే మనకి కొంచెం రీజనబుల్గానే దొరికినాయి కూరగాయలు అయితే. కానీ ఇప్పుడైతే మాత్రం రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మామూలుగా హోలీ ముందు నుంచి కూడా కూరగాయలు అయితే రేట్లు అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. మనకు ఆ మధ్యలో వెళ్ళడం వల్ల కొంచెం రేట్లు అయితే తక్కువగా దొరికినాయి. మనం అలాగే వేసుకొచ్చాం. ఒక 4 బాక్సులు బీరకాయ వేసాం కదా. ఆ తర్వాత ఒక 3 సంచులు అయితే బెండకాయ వేసాం. అవన్నీ కలిపి ఒక 280 కిలోల వరకు వచ్చినాయి. అవి అయితే మనం కొంచెం ఈజీగా నమ్మేసాం ఆ రోజైతే. బయట బళ్ళు లేవు, మన బండే ఉంది. అందుకని చెప్పి కొంచెం స్పీడ్గానే అయిపోయింది. ఈ రోజు అసలు ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఈ రోజు అసలు రేట్లు అన్నీ కూడా ఈ రోజు బయటపడతాయన్నమాట మార్కెట్లో. అంటే అసలు ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది. మా ఊళ్ళో అంటా ఉన్నారు, కూరగాయలన్నీ రేట్లు ఎక్కువైపోయినారు బాబు, అసలు వ్యాపారం చేయలేకపోతున్నాం అని చెప్పి మా ఊళ్ళో అంటున్నారన్నమాట. అసలు చూద్దాం ఈరోజు మార్కెట్కి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నాకు కూడా చాలా కొత్తగా ఉందమ్మా అసలు. అంటే మార్కెట్ కొంచెం గ్యాప్ ఇచ్చాం కదా, ఇంచుమించు ఒక 2 నెలల పైన అయింది మార్కెట్కి వెళ్ళి. నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది మార్కెట్లో కూడా. నేను వెళ్ళాను కానీ అసలు మిగిలిన సరుకు అయ్యి కూడా రేట్లు చూడడానికి కూడా అవ్వలేదు. వెళ్ళగానే బీరకాయ కొన్నాను, తర్వాత వెంటనే బెండకాయ కొని వ్యాన్ మీద వేసుకుని, ఆటో మీద వేసుకుని అయితే వచ్చేసామాట. ఈ రోజు నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను కదా, టైం ఆల్రెడీ 7 అయిపోయింది. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను కదా, ఇదే టైంలో నాకు బండి కూడా వచ్చిందన్నమాట. నేను ఆ బండి కొంచెం లేట్ అవుతుంది, లేట్గా అన్లోడ్ చేస్తానని చెప్పి నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే అన్లోడ్ కాదు, ఆ బండిని ఏం చేయాలంటే మేము ఇంకొక పాయింట్ కోసం అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక పాయింట్లో పెట్టి అయితే కొడతా ఉన్నాం కదా బడా దోస్తు. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కూడా బడా దోస్తే. దాన్ని ఏంటంటే వేరే చోటకి పంపిద్దామని చెప్పి అయితే అనుకున్నమాట. దాన్ని అయితే అన్లోడ్ చేయకుండా మనకి సరుకు తెచ్చిన ఆయన అయితే మన ఫ్రెండే. అందుకని చెప్పి ఆ బండిని వేరే చోట అయితే పెడదామని చెప్పి అనుకున్నమాట. వేరే చోట అంటే ఇప్పుడు కేపీహెచ్పి కూకట్పల్లి అటు సైడ్ మెయిన్ ఏరియాలో ఆ బండిని పంపేద్దాం, అమ్మిన కాడికి అమ్ముతుంది, తర్వాత వచ్చిన తర్వాత అన్లోడ్ చేసేద్దాం, అసలు వ్యాపారం టౌన్లో ఎలా అవుతుందో చూద్దాం అని చెప్పి అయితే అనుకున్నమాట. అందుకని చెప్పి ఆ బండి అయితే మేము కేపీహెచ్పికి అయితే పంపాను. కేపీహెచ్పి కూకట్పల్లికి అయితే అక్కడికి వెళ్ళిందన్నమాట. ఆ బండి అయితే కొట్టడానికి అయితే అక్కడికి పంపేసాం. మేము అన్లోడ్ చేయకుండా ఆ బండిని అయితే అక్కడికి పంపేసాం. అసలు ఈ రోజు అక్కడ వ్యాపారం ఎలా ఉందో కూడా చూద్దాం ఈ రోజు. ఇప్పుడైతే నేను బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చాను. రాగానే ఫస్ట్ అసలు కాకరకాయ ఈ మధ్య ఇప్పుడు కూడా నేను వినలేదు దీని రేట్ ఎలా ఉందో. సరే చూద్దాం అని చెప్పి అయితే అడిగిన. ఇదైతే 15 కేజీలు కవర్, 15 కేజీలు కవర్ 500 చెప్తున్నారు మార్కెట్లో బోయినపల్లిలో. ఈ దొండకాయ అయితే మాత్రం ఇది చాలా రేట్ ఉంది మా. ఈ కవర్ అయితే కవర్ వచ్చి 800 రూపాయలు చెప్తున్నారు. అది కూడా 15 కేజీల కవరే 800 చెప్తున్నారు. ఈ కీరా వచ్చి ఈ బ్యాగ్ అయితే మనకి 300 చెప్తున్నారు. ఈ కీరా బ్యాగ్ వచ్చి సంచి 300. ఈ క్యారెట్ అయితే మాత్రం మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంది మా. రేట్ అయితే మాత్రం ఫుల్ డెడ్ అయిపోయింది క్యారెట్. బయట అంతా కూడా చాలా అమ్ముతున్నారు క్యారెట్ అయితే. ఈ క్యారెట్ అయితే కొంచెం రేట్లన్నీ కూడా చాలా తగ్గిపోయింది. ఇది క్యారెట్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. రేటు తక్కువ అంటే మళ్ళీ అది చెత్తగా అయితే లేదు, క్వాలిటీ అయితే కూడా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చి మనకి 12 రూపాయలు చెప్తున్నారు, ఏదైనా 10 రూపాయలకి అయితే అవ్వచ్చు. నేనైతే వేయలేదు ఇంకా క్యారెట్. ఇది వచ్చి సంచి వచ్చి సొరకాయ సంచి వచ్చి 300 చెప్తున్నారు మా. సొరకాయ ఇది కొంచెం ముదురులు ఉన్నాయి, అందుకని చెప్పి సొరకాయ కూడా అసలు వేయలేదు. ఈ టమాటా కూడా కొంచెం కొంచెం కాదు చాలా డెడ్లో ఉంది. అప్పటి నుంచి టమాటా కొంచెం రేటు తక్కువలోనే ఉంది. మధ్యలో ఒకసారి ఎప్పుడో పెరిగింది, మళ్ళీ పెరగడం అంటే కూడా భారీగా ఏం పెరగలేదు. ఏదో కొంచెం ఒక ట్రే వచ్చి 400, 450 అలా అయితే పోయింది. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ టమాటా అయితే డెడ్లోనే ఉంది. ఇప్పుడు టమాటా వచ్చి ట్రే వచ్చి ఇప్పుడు మేము పట్టుకున్న ట్రే వచ్చి 200 రూపాయలు అయితే చెప్తున్నారు. టమాటా ట్రే 200, ఇంకా కొంచెం తగ్గే వస్తుంది. ఇది వచ్చి మనకి 300 మా కవర్ వచ్చి. ఇది కూడా 15 కేజీల కవరే 300 చెప్తున్నారు. వంకాయ అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఈ బెండకాయ అయితే మార్కెట్లో చాలా ఉంది. ఈ ఎక్కువ బెండకాయ ఉంది మార్కెట్లో. రేట్ కూడా 25 రూపాయల వరకు ఉంది. 25, 20 ఆ రేట్లు అయితే బెండకాయ ఉంది. కొంచెం మంచి బెండకాయ 25, 20 రూపాయల కంటే పర్లేదు, వేసుకోవచ్చు. నేనైతే బెండకాయ అయితే వేద్దామని అయితే అనుకున్నాను మా. కానీ మిగిలిన ఇంకో ఐటమ్కి అయితే కోసం తిరుగుతుంది అనమాట. బెండకాయ కూడా ఇంకా వేయలేదు. ఈ ఆలు అయితే కొంచెం క్వాలిటీ అటు ఇటుగా ఉంది. ఇదైతే మనకు 15 రూపాయలు కిలో చెప్తున్నారు మార్కెట్లో. 15 రూపాయలు చేసి అయితే వస్తుంది ఈ ఆలు. నేనైతే వేయలేదు, మాట్లాడుతున్నాను అసలు ఏమన్నా అవుతుందా, ఇంకేమన్నా తక్కువకి ఏమన్నా 10 బస్తాలు వేద్దాం అని చెప్పి అయితే అడుగుతున్నాను. అంటే తక్కువ కంటే మళ్ళీ మీరు వేరేగా అనుకోకండి. అంటే ఇది దుంప కొంచెం అక్కడక్కడ డ్యామేజ్లు ఉన్నాయి, అందుకని చెప్పి దుంప కూడా కొంచెం చిన్నగా ఉంది, అక్కడక్కడ డ్యామేజ్లు ఉన్నాయి. అందుకని చెప్పి ఏదన్నా అవుతుందేమో కొంచెం తక్కువ రేటుకి 10 బస్తాలు వేద్దామని చెప్పి అయితే అడుగుతున్నాను. మా నాన్న అయితే ఇలా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ రేట్ అయితే ఎక్కడ తగ్గించట్లేదు. అదే లాస్ట్ రేటు 14 రూపాయలకి అయితే లాస్ట్కి అయితే వస్తుంది అన్నట్టు. 14 రూపాయలు అంటే వేసుకోవచ్చు.
కానీ ఇంకేం లేదు. నేనైతే దుంప కూడా కొంచెం అక్కడక్కడ డ్యామేజ్లు ఉన్నాయి. మళ్ళీ పట్టుకెళ్ళి బండి మీద వేసి దాన్ని గ్రేడ్ చేసి ఇవన్నీ రిస్క్ అవ్వాలి, మనం చేయలేమని చెప్పి ఆ బంగాళదుంప అయితే కొనలేదు. కొంతసేపు అయితే పక్కకు పోయాను మామ, ఎందుకంటే బీరకాయ మార్కెట్లో లేదు. మిర్చి ఏమో 30-35 రూపాయలు అయితే మిర్చి చెప్తున్నారు. ఈ బెండకాయ అయితే 20-25 ఉంది. ఇంకా దొండకాయ కూడా రీజనబుల్గా లేదు. ఇంకా అసలు ఏం కొనాలో నాకైతే ఏం అర్థం కాలేదు. టమాటా వేద్దాం అంటే టమాటా ఏమో బయట చాలా వరకు అమ్ముతూనే ఉన్నారు. నాకు టమాటా కూడా పెద్ద కలిసి రావట్లేదు. బండి మీద ఎప్పుడు వేస్తా అప్పుడు తలకాయ పూట అయిపోతుంది, నాకు గొడవ కింద ఉంటుంది ఏదో ఒకటి. అందుకని చెప్పి టమాటా కూడా వేయలేదు. అసలు ఇంకేమున్నాయి మనకి వేసుకోవడానికి, వంకాయలు ఇవి అవి అయితే స్పీడ్గా పోవు. సరే అసలు ఈ బెండకాయ ఇంకేదో ఒక రేటుకి అయితే మాట్లాడదాం, దీన్ని మాట్లాడి ఒక రేట్ అయితే సెట్ చేసుకుని దీన్ని అయితే తీసుకుందాం అని చెప్పి అయితే అడుగుతుంది అనమాట బెండకాయ. ఈ బెండకాయ అయితే బాగుంది మామ. నేనైతే ఒక 3 సంచులు వేసుకుంటాను. సంచి వచ్చి ఒక 60-70 కిలోల వరకు అయితే వచ్చేస్తుంది, ఇది పెద్ద సంచులు కాబట్టి ఒక 3 సంచులు వేసుకుంటాను. కొంచెం ఏదైనా తగ్గించేవ్వండి అని చెప్తే 25 రూపాయలు చెప్పాడు. అలా బ్రతిమాలగా అదైతే మనకి 18 రూపాయలకి అయితే వచ్చింది. ఇది ఈ ఈ అమ్మ పేర్లు మర్చిపోతున్నాను నేను ఒక్కొక్కసారి వీడియో డైరెక్ట్ చూస్తా కూడా. మనకి బెండకాయ వచ్చి 18 రూపాయలు పడుతుంది అన్నమాట. ఈ 18 రూపాయలకి ఇంకా తీసుకుని నేను ఒక 3 సంచులు అయితే 18 రూపాయలు చెప్పిన అయితే తీసుకున్నాను బెండకాయ. మరి బండ్లు అయితే వేసేస్తున్నాను మా బెండకాయ అయితే మార్కెట్లో చాలా ఉంది, రేటు కూడా కొంచెం అలాగే ఉంది. బెండకాయ వరకు ఓకే అయిపోయింది, ఏదో ఒక రకంగా అయితే కొనేసాం అనుకో. కానీ మిగిలిన ఐటమ్ అయితే ఇంకొకటి ఏదో ఒకటి వేయాలి కదా. సింగిల్ ఐటమ్ ఏమవుతాం అసలు ఈ మధ్య అసలు వ్యాపారాలు కొంచెం డల్ ఉంటున్నాయి, కొంచెం స్లోగా ఉంటున్నాయి. కాబట్టి కనీసం ఇంకొక ఐటమ్ అయితే వేయాలి. మామూలుగా అయితే కనీసం ఒక 3 ఐటమ్లు అయినా పెట్టాలి బండి దగ్గర. కానీ మనం అయితే రీజనబుల్ రేట్లో ఏది దొరికితే అదే కొని అమ్ముతూ ఉంటాం కదా. అందుకని చెప్పి ఇంకొక ఐటెం కోసం అయితే చూస్తూ ఉన్నాను అనమాట, అసలు ఏమి వేద్దాం ఏంటని చెప్పి. మార్కెట్ అంతా చూస్తాను మామ, కానీ అసలు ఏది వర్కౌట్ అవ్వట్లేదు. క్యారెట్ వేద్దామని అయితే కొంతసేపు అనుకున్నాను, కానీ మా నాన్న అయితే అసలు క్యారెట్ వద్దురా బాబు అసలు వేయొద్దు అన్నాడు. అందుకని చెప్పి బంగాళదుంప తీసుకున్నాను మామ. ఈ బంగాళదుంప వచ్చి మనకి ఇది కూడా 18 రూపాయలు పడింది. ఈ బంగాళదుంప వచ్చి మనం ఒక 3 సంచులు అయితే వేసుకున్నాం అన్నమాట. ఈ 3 సంచులు అదొక 3 సంచులు మొత్తం 6 సంచులు అయితే వేసుకున్నాం మా బండి మీద. ఈ 6 సంచులు కలిపి మనకి అవి 3 కలిపి 210 కిలోలు ఎంత వచ్చింది, 215 కిలోలు, 70 కిలోలు పైకి వచ్చేసింది ఒక్కొక్క సంచి. ఇదేమో 160 కిలోలు అయితే ఈ ఆలు వచ్చింది. మొత్తం కలిపి మనకి 370 కిలోలు ఎంతో సరుకు వచ్చింది మా మొత్తం అయితే బండి మీద అయితే వేసేసుకున్నాం. అదొక 18, ఇది ఒక 18, ఇవాళ రెండు కూడా 18 మీద ఉన్నాయి. నేనైతే మార్కెట్ నుండి అయితే వెళ్ళిపోతున్నాను, కానీ ఫుల్ ట్రాఫిక్ మాట, అసలు బయటికి వెళ్ళడానికి అవ్వట్లేదు. కానీ మార్కెట్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉంది మామ. ఈ రకంగా రేట్లు అయితే మన వ్యాపారానికి అయితే సెట్ కాదు. మామూలుగా అయితే ఏ కూరగాయల షాప్ ఏదైనా అయితే మనం ఏ రేట్ అయినా కానీ తెచ్చేసి దాన్ని ఏదో ఒక రేటుకి అమ్ముతూనే ఉంటాం. కానీ మనం బండి మీద పెట్టి అమ్మేటప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంటే సరుకు స్పీడ్గా పోదు, కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ బండి మీద చేసే వ్యాపారం అయితే మాత్రం. అసలు మ్యాంగో వచ్చిందంటే మనకి ఇంత ఉండదు, మనం మ్యాంగో వచ్చిందంటే మ్యాంగో చేస్తాం కంటిన్యూగా. కాబట్టి అప్పటి వరకు అయితే మనకి తప్పదు, ఈ వ్యాపారం అయితే చేయాలి. మా నాన్న అయితే అసలు కూరగాయలు వేయకపోతే నేనేమో ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు, మా ఊరు వెళ్ళిపోతాను అంటున్నాడు. అందుకని చెప్పి మళ్ళీ కూరగాయలకి అయితే మార్కెట్కి అయితే వెళ్తుంది అనమాట. ఈ కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కూడా ఇదైతే మాత్రం మంచి వ్యాపారం అసలు ఎనీ టైం ఎప్పుడు చేసినా కానీ లాస్ అయితే రాదు, లాస్ అయితే అసలు రాదు, ఏ విధంగానే కూడా లాస్ రాదు చేసుకుంటే మాత్రం. కానీ అది లాభం వస్తుందా రాదా అనేది అయితే మాత్రం మనం చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది, మనం చేసే వ్యాపారాన్ని బట్టి. అంటే చేతి డబ్బులు అయితే పోవు, కనీసం ఎంతో కొంత అయితే మనకి డబ్బులు అయితే అయిపోతాయి. మనం చేసే వ్యాపారం బాగుంది, కొంచెం రీజనబుల్ రేట్లు, ఏరియా మంచిది అయితే మాత్రం మంచి లాభమే వస్తుంది. లేదు మనం ఏరియా బాగాలేదు, లేదంటే తెచ్చిన సరుకు కొంచెం స్లోగా పోతుంది అనుకుంటే మాత్రం కనీసం పెట్టుబడి డబ్బులైనా వచ్చేస్తాయన్నమాట. నాకైతే మాత్రం నిన్న చేసిన వ్యాపారం అయితే డబ్బులు బాగానే మిగిలినాయి. ఇవాళ ఏంటంటే కొంచెం సరుకు ఎక్కువ ఉంది, ప్లస్ మార్కెట్లో కొంచెం రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, బయట కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. మేము పెట్టే చోట ఏమో ట్రాఫిక్ అయిపోతుందని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే బళ్ళు అయితే తీయించేస్తున్నారు, కాబట్టి అక్కడైతే కొంచెం వ్యాపారం చేయలేము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంచెం వ్యాపారం అయితే టైటే చేయడం. అసలు ఏమవుతుందో ఏంటో మరి ఈ రోజు అయితే చూద్దాం మామ. నిన్న అయితే మాత్రం కొంచెం స్పీడ్గా అయిపోతుంది సరికి అంతా. మేమైతే తీసుకొచ్చి మళ్ళీ మా నర్సరీ అయితే పెట్టామన్నమాట. తిరిజాతి కూడా నర్సరీ ఉంది కదా, అక్కడైతే తీసుకొచ్చి మళ్ళీ మా బండి అయితే ఇక్కడే పెట్టాం, సెట్ చేస్తున్నాం మామ. అసలు సాయంత్రం అయితే ఎటో కట్టి పోదాం, ఎక్కడో చోట అమ్ముకుందాం, అప్పటి వరకు అయితే ఇక్కడ అమ్ముదాం అని చెప్పి అయితే అనుకుంటున్నామంట. వ్యాపారం అయితే అస్సలు లేదు. మా ఊడిని అయితే తీసుకొచ్చారు ఇక్కడికి. ఈడేమో బంగాళదుంపల మీద బెండకాయల మీద కూర్చొని కిందకైతే దిగట్లేదు, దింపుతానంటే మాత్రం ఏడు చేస్తాను అనమాట. ఆటలోనే కూర్చొని అయితే ఆడుతున్నాడు. ఒళ్ళు దొరద వచ్చేస్తారు కదా దిగరా అంటే మాత్రం అసలు మాట వింటలేదు. వీడి పెద్ద ముదురైపోడు మామ, వీడి మాట మనం వినాల్సి వస్తుంది, మన మాట వీడు అసలు వింటలేదు. కనీసం మాట్లాడుతున్నా పిలుతున్నా కానీ లెక్క అయితే చేయడం వల్ల వీడు ఏది చెప్తే అన్నట్టు ఉంది ఇప్పుడు మాకు. మా వైఫ్ అయితే వీళ్ళ వీడియోస్ కోసం అయితే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసింది మామ. ఇప్పుడు కాదు ఎప్పుడో ఉందో ఛానల్ అయితే. ఆల్రెడీ దానికి ఒక 18,000 మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఆ ఛానల్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను మామ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. మా పాప అయితే మాట్లాడుతుంది ఆ వీడియోస్, ఆ ఛానల్లో వీడియోస్లో అయితే. ఇప్పుడైతే బొండాల వ్యాపారం దగ్గరికి అయితే వచ్చాము. ఈవినింగ్ అయిపోయింది, నేనైతే వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదు, నాకైతే తిరగడం సరిపోతుంది అక్కడికి ఇక్కడికి. అందుకని చెప్పి వీడియోస్ తీయడం అయితే కుదరలేదు. ఈ బండి అయితే మాత్రం వ్యాపారం అయితే చాలా బాగా జరిగింది మామ. నేనైతే బాటిల్స్ అయితే తెచ్చాను. ఇదైతే విడివిడిగా 4 కట్టలు అయితే తేలేకపోతున్నాను. అందుకని చెప్పి ఒకేసారి
10 కట్టలు అయితే తెచ్చి పడేసాం అన్నమాట. 10 కట్టలు తీసుకుంటే రేటు తగ్గుతుంది, ప్లస్ కిరాయి కూడా కలిసి వస్తుంది కదా, అందుకని చెప్పి 10 కట్టలు అయితే వేసి పడేసాం బాటిల్ అయితే. మళ్ళీ సాయంత్రం అయితే అక్కడ వ్యాపారం లేదని చెప్పి తీసుకొచ్చి మా బండి దగ్గర అయితే కొంచెం ముందుకైతే పెట్టాం. ఇక్కడ ఇది పెట్టగానే కొంచెం పర్లేదు, జనం అయితే ఆగుతున్నారు ఇక్కడ. కానీ ఇక్కడైతే ఏం వర్కౌట్ కాదు. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బండి అయితే తీసాం, ఎందుకంటే అసలు సరుకు ఎక్కువ ఉంది, ప్లస్ ఏదో కేజీ అర కేజీ అయితే పోతుంది ఇక్కడ. అలా అయితే వర్కౌట్ కాదు కదా మరి. అప్పటికే టైం అయితే చాలా అయిపోయింది. అయినా కానీ సరుకు కూడా 40 రూపాయల రేటు. 40 రూపాయల రేటు ఎప్పుడు కూడా అంత స్పీడ్ ఉండదు. ఎప్పుడు బండి దగ్గర వ్యాపారం స్పీడ్ ఉండాలంటే 30 రూపాయలే. 30 రూపాయల వ్యాపారం అయితే మాత్రం మంచి గట్టిగా జరుగుతుంది. అందుకనే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బోర్డు అయితే 30కి మార్చామట. 30 పెట్టాం. బంగాళదుంప 30, బెండకాయ 30. మళ్ళీ రేట్ల మీద అమ్మితే మనకు అసలు రూపాయి కూడా రాదు. అంటే రాదంటే ఇప్పుడు 12 రూపాయలు మార్జిన్ ఉంది కదా అనుకుంటారు మీరు, కానీ దాంట్లో కొంచెం తరుగు పోతుంది. ప్లస్ ఇక్కడ మగ్గు పెట్టాలంటే ఇప్పుడు కేజీ వేసామంటే పైన మళ్ళీ 100 గ్రాములు 100 గ్రాములు పెట్టమనుకో 30 నుంచి 70 గ్రాముల వరకు అయితే మగ్గు అయితే పెట్టాల్సి వస్తుంది. ప్లస్ బెండకాయ ఏంటంటే ఆరుదలు వచ్చేస్తుంది. మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను నేను గతంలో కూడా. ఆరుదలు వచ్చేస్తుంది అన్నమాట బెండకాయ అయితే. ఆరుదలు వచ్చిందంటే మళ్ళీ మనకి వెయిట్లో డిఫరెన్స్ వస్తుంది, కాబట్టి అది కూడా తగ్గుతుంది. కాబట్టి 12 రూపాయలు మార్జిన్ మీద అంటే కొంచెం డబ్బులు అయితే పెద్దగా మిగలవు. సొమ్ము అయితే అయిపోతే ఎంతో కొంత అయితే వస్తుంది, నష్టం అయితే రాదు. డబ్బులు అయితే మాత్రం ఎంతో కొంత అయితే వస్తాయన్నమాట. మేమైతే 30 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. అలా కొంచెం స్లోగా ఉంది. ఈ బొండాలు అయితే మాత్రం కొంచెం స్పీడ్గా ఉంది ఎందుకంటే గాలుపు అయితే మొదలైంది. ఎండలు అయితే కొంచెం పెరిగినాయి ఈ రోజు నుంచి. అంటే ఈ రోజు అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసిన రోజు అయితే 15వ తారీఖు. 15వ తారీఖున రోజున అయితే మాత్రం ఎండలు కొంచెం గట్టిగానే అనిపించింది. గాలుపు కూడా కొంచెం గట్టిగానే తిరుగుతుంది. బయట అయితే గాలులు అయితే వేడిగానే ఉన్నాయి, కొంచెంగా పెరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే. కాబట్టి బొండాల సేల్ కూడా బాగానే ఉంది. ఈ బొండాల వ్యాపారం అయితే ఈ మధ్య కొంచెం గాలిలోనే పడింది. మీకు ఆల్రెడీ గతంలో వీడియోలో కూడా చెప్పాను కదా. బొండాల వ్యాపారం అయితే మాకు రీటైల్ వ్యాపారం అయితే బాగానే సెట్ అయింది. ఆల్రెడీ ఇంకొక బండి అయితే కూకట్పల్లి పంపానని చెప్పాను కదా. ఆ వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదు. అలాగే మెయిన్ రోడ్ మీద వ్యాపారం చేస్తున్నారు అక్కడ, కాబట్టి తీయడానికి అయితే కుదరలేదు అక్కడ వీడియోస్. అవి అయితే మీకు యాడ్ చేయలేదు. మేమైతే మాత్రం కూరగాయల బండి అయితే ఇంకొంచెం ముందుకైతే పెట్టాము, ఇంకొంచెం లైట్లోకి. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఎప్పుడో 10 నిమిషాలకి ఎప్పుడో కస్టమర్ ఆగడం, ఒక కేజీ కొనుక్కొని వెళ్ళడం, లేదంటే అదొక అర కేజీ అయితే కొనుక్కొని వెళ్ళడం. మీకు చెప్పాను కదా బండి వచ్చింది కూకట్పల్లి పంపానని. ఇదే మా కూకట్పల్లి వెళ్ళింది ఈ బండి. ఓ బండి అయితే ఇక్కడ కొడుతున్నాం. ఈ బండి తీసుకెళ్ళి కూకట్పల్లిలో పెట్టామన్నమాట. కూకట్పల్లిలో కూడా అసలు ఎక్సలెంట్ వ్యాపారం జరిగింది. అది అసలు మెయిన్ కదా మరి, టౌన్ కాబట్టి అక్కడ వ్యాపారం అయితే చాలా బాగా జరిగింది. మనకి ఈ బండి అయితే అక్కడ పంపినందుకు అయితే ఈరోజు వర్కౌట్ అయినట్టే. మంచి కౌంటర్ వచ్చింది మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత. కాబట్టి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మనకి ఇంకొక ఆప్షన్ దొరికింది. ఇప్పుడు ఇక్కడ ఒక బండి పెడుతున్నాం కదా, ఇంకొక బండి మనం పంపొచ్చు. అంటే కేపీహెచ్పి కానీ కూకట్పల్లి కానీ అటు సైడ్ అయితే మనం ఇంకొక బండి పంపొచ్చు అన్నమాట. నాకైతే కొంచెం ధైర్యం వచ్చింది వ్యాపారం మీద ఈ బండి వెళ్ళి వచ్చిన తర్వాత. మంచి కౌంటర్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. కౌంటర్ అంటే ఇప్పుడు మళ్ళీ 17,000 దాకా అయింది నాకు. ఈ బండి అక్కడికి వెళ్ళినందుకు ఒక 17,000 రూపాయలు కౌంటర్ అయితే అయింది. అంటే ఒక ప్లేస్లో పెట్టి అమ్మలేదు, ఎక్కడ తీసేయమంటే అక్కడ తీసేయడం, మళ్ళీ ముందుకెళ్ళి పెట్టుకోవడం, అలా అయితే అమ్ముకుని వచ్చారన్నమాట. ఇది ఒక 17,000 కౌంటర్ అయింది అక్కడ. మనం ఇక్కడ పెట్టే బండి ఎప్పుడు కూడా మనకి ఇంచుమించుగా అది కూడా ఒక 20,000 వరకు కౌంటర్ అయితే ఇది అవుతుంది. ఈ బండి కొట్టే బండి అయితే ఒక 15,000 నుంచి 20,000 కౌంటర్ అయితే ఇది అవుతుంది. కాబట్టి మనకి రీటైల్ వ్యాపారం అయితే పర్లేదు, బాగానే ఉంది. ప్లస్ దీని మీద లాభాలు అంటారా, ఈ బండి మీద మనకి ఈ బొండాల్లో మార్జిన్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. కొంచెం కదా, చాలా చాలా తక్కువగా ఉందన్నమాట మార్జిన్. వ్యాపారాలు పేరుకి జరుగుతున్నాయి, 40,000 జరుగుతుంది, 30,000 జరుగుతుంది, పేరుకి వ్యాపారాలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న రేట్లకి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు కాయ అయితే. ఇంతకు ముందు అయితే ఇంత రేట్లు అయితే లేవంట మావా, కానీ ఈ సంవత్సరం అయితే రేట్లు కొంచెం టాప్లోనే ఉన్నాయి. అందుకనే మనకి వ్యాపారం ఎంత జరిగినా కానీ లాభం అయితే పెద్దగా ఉండట్లేదు. అదృష్టం ఏంటంటే అసలు చెప్పుకోవాల్సిన కొంచెం మంచి విషయం ఏంటంటే ఈ మధ్య ఇది లాభాల్లోకి వచ్చింది వ్యాపారం. నష్టాల్లో ఉండే వ్యాపారం జాయిగా మెయింటెనెన్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. బళ్ళు అయితే తీసుకొచ్చేసాం షెడ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మిగిలిన సరుకు ఉంది కదా, ఈ బండి ఇది మనకి ఏలూరు నుంచి వచ్చిన బండి, ఇది లోడ్ వచ్చిన బండి ఇది. కాబట్టి మన బండిలోకి సరుకు వేసేసుకుని మిగిలిన సరుకు అంతా కిందకి దింపేసి, ఆ కిందకి దింపిన సరుకు ఉంటుంది కదా, ఇంకొక బండి తీసుకున్నాను నేను. బడా దోస్త్ ఇంకొక బండి, మన సబ్స్క్రైబర్ అయినా పాపం తగ్గించి ఇచ్చారు. అది కూడా మనం ఇప్పుడు వాడే బండి మీద కూడా ఆ బండి ఇంకా తగ్గించి ఇచ్చారు దాన్ని. ఆ బండి కూడా తీసుకున్నాను, రెండో బండి. ఆ 2 బండ్లు కలిపి మనం ఓ బండి ఇక్కడ, ఓ బండి అయితే దూరంగా అయితే పంపుతున్నమాట. అసలు మీరు అనొచ్చు 2 బండ్లు ఎందుకురా, నీకు మెయింటెనెన్స్ ఎక్కువ కదా అని చెప్పి అయితే అనొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది మామ, ఏంటంటే వ్యాపారంలో సీక్రెట్లు అవన్నీ కూడా, కానీ చెప్పినా ఏం పర్లేదు, నేను చెప్తున్నాను. ఏంటంటే మనకి బండికి తగ్గ వ్యాపారం అవుతుంది మామ. ఇప్పుడు బడా దోస్తు పెట్టామనుకో బడాగానే అవుతుంది వ్యాపారం కూడా. అదే చిన్న ఆటో పెట్టామనుకో చిన్న ఆటో వ్యాపారం అవుతుంది. ఇక్కడ టౌన్లో ఏంటంటే మనకి టౌన్ అని కాదు, సరుకు ఎంత ఎక్కువ ఉంటే వ్యాపారం అంత ఎక్కువ జరుగుతూ ఉంటుంది అన్నమాట వ్యాపారం. కాబట్టి నాకు పెద్ద బండి పెట్టడం వల్ల పెద్ద బండి వ్యాపారమే అవుతుంది. చిన్న బండి పెట్టి కూడా మేము ట్రై చేసాం అసలు వ్యాపారం ఎలా అవుతుందని చెప్పి. చిన్న బండి వ్యాపారం అవుతుంది. అందుకని చెప్పి ఈ రోజైతే నేను కూరగాయల బండి దగ్గరికి వెళ్ళలేదు. ఆల్రెడీ టైం వచ్చి మనకి ఇక్కడ 11 అయిపోయింది. ఈ బండి అన్లోడ్ చేసేసరికి కూరగాయల బండి అయితే ఇంకా ఖాళీ అవ్వలేదు, సగం సరుకు పైన ఉంది అది.
అందుకని చెప్పి ఆ బండి అయితే ఇంటికి పంపేశాను. నేనైతే ఈ బండి అన్లోడ్ చేసి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం అయితే మాత్రం ఇంచుమించు 11:30 అయితే అవుతుంది. ఈ బండిలోకి ఎక్కిచ్చేసాం మా సరుకు అంతా. మిగిలిన సరుకు అయితే అదిగో బ్యాక్ చేసి వెనకాల బరకాలు వేసాం కదా, అక్కడైతే దింపేస్తామాట. ఇక వెనకాల డ్రమ్ ఉంది కదా, అక్కడైతే సరుకు దింపేస్తాం. మిగిలిన సరుకు ఆ మిగిలిన సరుకు దింపేసి దాన్ని మళ్ళీ ఇంకొక బండిలోకి లోడ్ చేసి దాన్ని అయితే రేపు పొద్దున్న కూకట్పల్లి అయితే పంపుతామాట. కూరగాయలు అయితే ఇంకా ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున్న అయితే నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళట్లేదు. అంటే రేపు పొద్దున్న అంటే 16 తారీఖు, అంటే మీరు వీడియో చూసే రోజు 17, మధ్యలో ఒక రోజు అయితే ఉండిపోయింది. ఆ రోజైతే 16, ఆ రోజైతే నేను మార్కెట్కి అయితే పోనమాట. ఇదైతే 16 తారీఖున మామ. 16 తారీఖు మళ్ళీ పొద్దున్న తీసుకొచ్చి 7 గంటలకైతే బండి అట్టుకొచ్చి నర్సరీ దగ్గర అయితే పెట్టాం. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఈవినింగ్ వరకు వ్యాపారం అయితే ఇక్కడ చేసాం. కానీ సరుకు అయితే చాలా ఉండిపోయింది అనమాట. ఆల్రెడీ రెండో రోజు కదా, ఈ రోజు 16 అంటే 15, 16 రెండో రోజు కదా, సరుకు మళ్ళీ మూడో రోజు కంటే తేడా వచ్చేస్తుంది కాబట్టి తీసుకెళ్ళి మెయిన్ రోడ్ మీద అయితే పెడదామని చెప్పి అయితే అనుకుని మళ్ళీ తీసుకెళ్ళి మెయిన్ రోడ్ మీద అయితే పెట్టామన్నమాట. అయినా కానీ ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి నైట్ అయిపోయి 9:30, 11 అయిపోతుంది. కానీ ఇంకా సరుకు అయితే కొంచెం ఉంది కాబట్టి అసలు దీని మీద లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది అయితే తర్వాత వీడియోలో అయితే చూద్దాం మామ. సరే మరి, ఉంటాం మరి. ఇది వ్యాపారం.